ఓకే గైస్, నిన్న డీబగ్గింగ్ అవన్నీ చెప్పా కదా. ఈరోజు ఇంకొక టాపిక్. అసలు డీబగ్గింగ్ చేయాలంటే మనకి ఎర్రర్ వస్తే ఫస్ట్ మనము HTML ఎలిమెంట్స్ అవన్నీ చెక్ చేయాలి. అది ఒక ట్యాగ్ నేమ్ అవన్నీ కట్టుకున్న ఇలావన్నీ చూసుకోవాలి. తర్వాత దానికి ఒక క్లోజ్ ట్యాగ్ క్లోజ్ చేసామా లేదా అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఈ HTML అట్రిబ్యూట్ నేమ్స్ అండ్ వాల్యూస్ కరెక్ట్ ఇచ్చామో చూసుకోవాలి. తర్వాత CS రౌటర్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. అంటే తెలుస్తుంది అలా ఇప్పుడే అలా ఫస్ట్లో కదా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, అంతగా తెలియదు. ఇమేజ్ డబ్బింగ్ కూడా ఉంటుంది, ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు మనం HTMLలో వీటి ద్వారా. తర్వాత ఈ వర్డ్ ఏంటంటే ట్వింకింగ్ ద కోడ్ అంటే గెటింగ్ ఇన్సైట్స్ ఇంటూ కోడ్. అంటే మనము ఒక ఉన్న కోడ్ని దాన్ని మనం ఉన్న కోడ్ని అలా మార్చుకోవచ్చు అనమాట. హెడ్డింగ్ మార్చుకోవచ్చు, ఒక కలర్ మార్చుకోవచ్చు, ఇమేజ్ మార్చుకోవచ్చు. దీన్నే ట్వింకింగ్ ద కోడ్ అంటారన్నమాట. ఈ మీనింగ్ అలా దాన్ని మార్చుకోవడం. మన సాఫ్ట్వేర్ కంపెనీలో చాలామంది ఇలా చేస్తారు. అంటే ఇప్పుడు ఉన్న అమెజాన్ ఉంటాయి కదా, అదంతా ముందే క్రియేట్ చేసి పెడతారు కదా. ముందే క్రియేట్ చేసి పెట్టినవి అవన్నీ వాళ్ళు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలంటే కష్టం కదా. అందుకే అక్కడక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు అవన్నీ కోడ్ అంతా టెస్టింగ్ చేసి అప్పుడు అబ్జర్వ్ చేసి దాన్ని మార్చుకుంటారు. టెస్టింగ్ అంటే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో ఏమైనా మార్చుకుందామని అలా చేస్తారన్నమాట. రన్ చేయడం అలా టెస్టింగ్ అంటే. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే స్టాటిక్ వెబ్సైట్స్ అంటే నార్మల్గా ప్రోటోఫైల్ తయారు చేయడం, లేదా ఒక మ్యూజిక్ ప్లేలిస్ట్ లాగా తయారు చేయడం, టూరిస్ట్ లాగా ఉంటాయి. ప్రోటోటైప్ వీటిలన్నిటిని ప్రోటోటైప్ అప్లికేషన్స్ అంటారు. ఫ్రంట్ ఎండ్ టూల్స్ అండ్ టెక్నాలజీ. ఫ్రంట్ ఎండ్కి ఏ టూల్తో అంటే మనకి బేసిక్గా HTML, CSS, తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ లైక్ S3 అన్నీ ఉంటాయి, చూస్తారండి. ఫ్రంట్ ఎండ్లో ఏంటంటే జర్నీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏంటంటే మనము స్టాటిక్ వెబ్సైట్ అనే ఒక క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం ఒక స్టాటిక్ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేస్తాము HTML, CSS ద్వారా. తర్వాత దానికి ఒక బూట్ స్ట్రాప్ అనేది తయారు చేస్తాం. బూట్ స్ట్రాప్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అన్నమాట. మొత్తం క్రియేట్ చేసాక బటన్లు అవన్నీ క్రియేట్ చేస్తే దాని మీద నొక్కగానే ఒక రెస్పాన్స్ ఇచ్చేలాగా ఇంకో దగ్గరికి వెళ్ళడం, దాన్నే బూట్ స్ట్రాప్ అంటారు అన్నమాట. అలాంటివి తయారు చేసిన తర్వాత జావా స్క్రిప్ట్, ఇది కూడా సేమ్ అలాంటిదే, కాకపోతే ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ వెబ్సైట్ అంతా అన్నీ రన్ అవ్వకుండా కాకుండా కొంచెం అలాగా, లైక్ రిమైండర్ అలా అన్నమాట. రిమైండర్ లాగా. తర్వాత మొబైల్ యాప్స్ తయారు చేస్తుంది. దీనికి రియాక్టివ్, నేటివ్ అండ్ ఫ్లూటర్ యూజ్ చేస్తాం అన్నమాట. దీనికి మొత్తం ఫ్రంట్ ఎండ్ జర్నీ అది. ఇప్పుడు మనం ఒక HTML ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ట్యాగ్ 3 ఉంటాయి అన్నమాట. HTML ఎలిమెంట్ మనకి గుర్తు రావడానికి ఫస్ట్ ఏంటంటే HTML ఎలిమెంట్ అంటే ఏంటని అడిగితే ఈ 3 ఎలా చెప్పాలి. ఒక ట్యాగ్ ఉంటుంది, ఫస్ట్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత కంటెంట్ ఉంటుంది, తర్వాత ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ఏదైతే రాస్తామో దానికి స్టార్ట్ ట్యాగ్, తర్వాత ఎండ్ ట్యాగ్, మధ్యలో కంటెంట్, అంతే టెక్స్ట్ లాగా. మనం ఒక HTML ట్యాగ్లో ఇంకొక HTML ట్యాగ్లో పెట్టుకోవచ్చు. HTML ట్యాగ్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇదే క్రియేట్ చేసి హెడ్డింగ్ పెడతాము, తర్వాత పారాగ్రాఫ్ పెడతాము, ఆ బటన్ పెడతాము, అవన్నీ అలా అనమాట. ఇదిగా HTML ట్యాగ్ హెడ్డింగ్ తయారు చేసాము. హెడ్డింగ్ ఇలా తయారు చేస్తే హెడ్డింగ్ ఒక పెద్ద కలర్ఫుల్గా వస్తుంది. ఇది స్టార్టింగ్ ట్యాగ్ హెడ్డింగ్కి H1. ఇది
ఇలా పెట్టాలన్నమాట. ఇది బ్యాక్ స్లాష్ అనుకుంటున్నా, ఫార్వర్డ్ స్లాష్ 3. తర్వాత పారాగ్రాఫ్కి పి అని పెట్టాలి. P1 అలా కూడా పెట్టకూడదు, P1 P పెడితే మంచిది. పిఏ పెట్టాలి. స్టార్ట్ అయ్యానంటే తర్వాత సేమ్ అదే ఏదేనికైనా HTML ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఏదే 3 గుర్తుండాలి మీకు ముఖ్యంగా. బటన్కి కూడా సేమే. బటన్ అంటే ఇలాగ ఒక స్క్వేర్ టైప్లో వచ్చి దాంట్లో గెట్ స్టార్ట్ అని ఉంటుంది అన్నమాట. HTML సింటాక్స్ ఇది. మనం ఏది రాసినా HTML ఏది రాసినా ముఖ్యంగా ఏదైనా మనం బాడీలో ఏదైనా క్రియేట్ చేసుకోవాలి. బాడీ లోపల ఏదైనా ఉండాలి. ఏదైనా ఈ బటన్లు, ఈ హెడ్డింగ్లు అవన్నీ ఇందులోనే ఉండాలి. ఇది మెయిన్. ఇవన్నీ బేసిక్. అవన్నీ అదొక ప్రాబ్లమ్. సింటాక్స్ రూల్ అది. ఈ డాక్ టైపు, HTML కింద HTML ఇవన్నీ అవి మెయిన్. ఈ మెయిన్ బాడీ లోపల ఏదైనా రాయాలి మనం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు సీ అవుట్పుట్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్, రైట్ కోడ్ ఇన్ ఏ మిడిల్ ఆఫ్ ద బాడీ. మన వెబ్ బ్రౌజర్లో కనబడాలంటే బాడీలో ఉండాలి, ఏదైనా రాయాలి. థ్యాంక్ యూ గైస్. నేనైతే ఇది ఒక నెక్స్ట్ వేవ్ అకౌంట్లో చూసి చెప్తున్నా. అర్థమవుతుంది, నాకు కూడా వస్తుందని నేను చెప్తున్నా అంతే, ఇంకేం కాదు. సరే గైస్, తర్వాత ఇంకెప్పుడైనా మాట్లాడదాం బ్రీఫ్గా.